యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనము. దావీదు తనకు తన శత్రువులకు ఉన్న తేడా చెబుతూ ఉన్నాడు. వారు దుర్మార్గులు, తాను న్యాయవంతుడు. వారు తమ సంపదలనే చూసుకుంటారు, తాను దేవుని వదనాన్ని చూస్తాడు. ఇప్పుడు వారు ఇహలోక విషయాలతో సంతృప్తి చెందుతున్నారు. తనకైతే మరణం నుంచి లేచి దేవుని స్వరూపాన్ని చూసినప్పుడే నిజమైన సంతృప్తి అని రాస్తున్నాడు. మనం కూడా నిజముగా ఆయన ముఖ దర్శనం చేసినప్పుడే మన జీవితాలకి నిజమైనటువంటి సంతృప్తి, అటు ధన్యతను ఆయన ముఖ దర్శనం చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మాకు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రజలమైనటువంటి మేము అంతిమంగా నీ ముఖ దర్శనము చేయనట్లుగా ప్రభువా, నీ మహిమ కలిగిన రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.